Hello friends and well-wishers of RKS Apex English. Once again welcome to our irregular vocabulary session. Irregular vocabulary session. There in the irregular series, we have completed 50 words so far. I mean, as a whole, in irregular we get 175 words, in which we completed 50. Now 51 to 75, let us see here. Okay, just proceed with the 51 or 51st word here. Sing, sang, sung. Sing, sang, sung. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా 175లో ఒక 75 వరకు ఆర్ 100 వరకు తెలిసిన వర్డ్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఇట్స్ వన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎవరికైనా డౌట్ ఉంటే అది క్లియర్గా తెలుసుకోవడానికి ఒకటి. రెండు, క్రియేటివ్ వే ఆఫ్ రైటింగ్ ద సేమ్ వర్డ్. ఓకే, అదే వర్డ్ని ఒక క్రియేటివ్ వేలో చెప్పేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతుంటాయి అనమాట. ఆ వర్డ్ తెలిసినా ఇలా కూడా రాయొచ్చా అనేటువంటి విధానం మనకు తెలియకపోవచ్చు. అందుకని టు స్ట్రెంగ్థన్ ఆర్ vocabulary పవర్, yes, we are making these videos. Okay, and request to Apex students, open your textbook and go through these vocabulary words side by side. అంటే అది ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్ సింగ్, సాంగ్, సంగ్, అక్కడ 51 నెంబర్ మీరు చూసుకుంటూ ఫాలో అవ్వండి. తెలియని వర్డ్స్ అర్థాలు ఏదైనా ఉంటే కనుక అక్కడ స్పెషల్ థింగ్స్ అక్కడ నోట్ చేసేయండి అంతా కూడా. క్లియర్? లెట్స్ ప్రొసీడ్. సింగ్, సాంగ్, సంగ్, పాడు, గానం చేయడం. షీ సాంగ్ ద బేబీ టు స్లీప్, అంటే పాప నిద్రపోవడానికి ఆవిడ ఒక పాట పాడింది. షీ సాంగ్ ద బేబీ టు స్లీప్. ఇక్కడ టూ పక్కన ఎప్పుడు వచ్చినా కూడా V1 రావాల్సి ఉంటుంది. ద బర్డ్స్ వర్ సింగింగ్ అవుట్ సైడ్ మై విండో, అంటే నా విండో కిటికీ బయట కొన్ని బర్డ్స్ ఉంది అలాగా పాటలు పాడుతూ ఉన్నాయి. అంటే ద బర్డ్స్ వర్ సింగింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ద బర్డ్స్ వర్ సింగింగ్, అవి పాటలు పాడుతున్నాయి అంటే కిలకిల రావాలు చేస్తున్నాయి. హీ ఆల్వేస్ సింగ్స్ టు ద ట్యూన్స్ ఆఫ్ హిస్ వైఫ్. హీ ఆల్వేస్ సింగ్స్ టు ద ట్యూన్స్ ఆఫ్ హిస్ వైఫ్, అంటే ఎప్పుడు ఆయన వాళ్ళ ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తుంటుంది, అలా చేస్తుంటాడు ఆయన. హీ ఆల్వేస్ సింగ్స్ టు ద ట్యూన్స్ ఆఫ్, అంటే ఆవిడ ఎలా పాడితే అలా పాడతాడు. తానా అంటే తందానా అన్నట్టుగా అనమాట. ఇక్కడ ఒక సింపుల్ సెటర్ వేస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఆల్వేస్ అనే వర్డ్ దాదాపుగా సింపుల్ ప్రెజెంట్లో వాడాల్సి ఉంటుంది. ఆల్వేస్ అంటే రిపీటెడ్ యాక్షన్ కదా, రిపీటెడ్ యాక్షన్. సో హీ ఆల్వేస్ సింగ్స్ టు ద ట్యూన్స్ ఆఫ్ హిస్ వైఫ్. దెన్ స్విమ్, స్వామ్, స్వమ్. స్విమ్, స్వామ్, స్వమ్, ఈదు, ఈదకొట్టు. హీ ఆల్వేస్ స్విమ్స్ ఇన్ ద డిలైటెడ్ థాట్స్ ఆఫ్ మ్యారింగ్ హర్, అంటే ఆమెనే మ్యారేజ్ చేసుకుంటాననేటువంటి ఆనందకరమైన ఆలోచనలో తేలియాడుతూ ఉన్నాడు. హీ ఆల్వేస్ స్విమ్స్, ఆల్వేస్ ఎక్కువగా ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. డిలైటెడ్ థాట్స్ ఆఫ్ మ్యారింగ్ హర్, ఆఫ్ పక్కన ఇంఫార్మ్, అంటే ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, బై, ఫార్, ఫ్రమ్ వస్తున్నప్పుడు పక్కన నౌన్ వస్తుంది. బట్ దానికి ఈక్వల్గా జెరండ్ అనేటువంటి V1 ప్లస్ ఇంఫార్మ్ కూడా పెట్టుకోవచ్చు. V1 ప్లస్ ఇంఫార్మ్, దీన్ని మీరు వర్బ్గా చెప్పకూడదు, ఇది వర్బల్ నౌన్. ఇది నౌన్గా ఫ్యూచర్ వచ్చే క్లాసెస్లో మనం చెప్పుకుంటాం. డిలైటెడ్ అంటే కనుక ఆనందకరమైన ఆలోచనలు, ఆనందకరమైన ఆలోచనలు ఆయన తేలియాడుతున్నాడు. స్విమ్మింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచి వ్యాయామం ఎప్పుడు కూడాను. సో ఇక్కడ కూడా స్విమ్మింగ్ అనేది ఒక జెరండ్, అంటే ఇది నౌన్ అనమాట. నౌన్ ఒక నౌన్. స్విమ్మింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ బెటర్ టు స్విమ్ విత్ అ టైడ్ రేదర్ దాన్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్. టైడ్ అంటే కనుక అల, అంటే అలలకు వ్యతిరేకంగా వెళ్ళే బదులు అలతో పాటు వెళ్తే కనుక కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇట్ ఈస్ బెటర్ టు స్విమ్ విత్ ద టైడ్ రేదర్ దాన్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఇది అంటే అందరితో పాటుగా వెళ్ళడం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అంతా కూడా. అంటే వ్యతిరేకంగా వెళ్ళకూడదా అంటే అది చాలా రేర్ కండిషన్స్లో కానీ ఉండదు. సాధారణంగా నలుగురు నడిచే బాటలో నడిస్తే మంచిది అని చెప్పడం. నలుగురు తప్పుగా నడిస్తే ఎట్లాగంటే అది తర్వాత సంగతి. జనరల్గా ఎక్కువ మంది ఎంచుకున్న దారి అంటే తప్పు అవకాశమే ఉంటుందేమో కానీ ఎక్కువ శాతం కాకపోవచ్చు, ఎక్కువ శాతం. కాబట్టి కొంచెం నలుగురు నడిచే దారి కొంచెం చూస్తూ ఉండని చెప్పడం. ఇట్ ఈస్ బెటర్ టు స్విమ్ విత్ ద టైడ్ రెదర్ దాన్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్. ఈట్, ఏట్, ఈటెన్, అంటే తిను, భోజనం చేయు, ఇది అందరికీ తెలుసు తినడం అన్నప్పుడు. కానీ మాటలు ఉపసంహరించుకోను అంటే బై మిస్టేక్ ఏదైనా ఒక వర్డ్ అని సారీ చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకోవడం. అక్కడ కూడా ఈట్ వన్స్ వర్డ్స్ అని వాడతారు అనమాట. ఈట్ వన్స్ ఓన్ వర్డ్స్. ఎలాగ ఇక్కడ హీ వాజ్ ఆస్క్డ్ టు ఈట్ హిస్ వర్డ్స్ అగెయిన్స్ట్ ద పార్టీ హై కమాండ్, అంటే పార్టీ హై కమాండ్కి వ్యతిరేకమైన కొన్ని మాటలు మాట్లాడారు, అంటే కొంచెం కఠినమైన పదాలు ఏదో సంథింగ్ వాడారు, వాటిని వెనక్కి తీసుకోమని అతన్ని అడగబడ్డాడు, కోరబడ్డాడు. హీ వాజ్ ఆస్క్డ్. వాజ్ ఇది ఆస్క్డ్ V3 అవుతుంది, ఇది ప్యాసివ్ వాయిస్. సో అతడు అడగబడ్డాడు, కోరబడ్డాడు. హీ వాజ్ ఆస్క్డ్ టు ఈట్ హిస్ వర్డ్స్ అగెయిన్స్ట్ ద పార్టీ హై కమాండ్, ఆయన చేసిన కమెంట్స్ని వెనక్కి తీసుకోమని అడగబడ్డాడు. లేదా ఒక విధంగా ఆర్డర్ చేయడం కూడా చెప్పుకోవచ్చు.
హర్ ఎక్స్పెండిచర్ ఆన్ కాస్మెటిక్స్ హ్యాస్ ఈటెన్ అప్ ఆల్ ద సేవింగ్స్ ఆఫ్ హర్ హస్బెండ్. హర్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టే ఖర్చు. అంటే ఆవిడ కాస్మెటిక్స్ తెలుసు కదా, అందాన్ని పెంచేందుకు వాడిన కొన్ని ఉపకరణాలు, వాటి మీద పెట్టే ఖర్చు వాళ్ళ హస్బెండ్ యొక్క సేవింగ్స్ మొత్తాన్ని కూడా, ఆయన దాచుకున్న డబ్బులు మొత్తాన్ని మింగేస్తుంది, ఆరతికర్పంలాగా తీసుకెళ్ళిపోతుందని చెప్పడం. హర్ ఎక్స్పెండిచర్ ఆన్ కాస్మెటిక్స్ హ్యాస్ ఈటెన్ అప్ ఆల్ ద సేవింగ్స్ ఆఫ్ హర్ హస్బెండ్. హీ విల్ ఈట్ యూ అప్ అంటే అతనిని తిని పారేస్తాడు. ఎప్పుడు? ఇఫ్ యూ డోంట్ గివ్ వాట్ హీ వాంట్స్, ఆయన అడిగింది ఏది ఇవ్వకపోయావా నీ బుర్ర తినేస్తాడు, లేకపోతే నేను తిని పారేస్తాడు అని చెప్పడం. హీ విల్ ఈట్ యూ అప్ ఇఫ్ యూ డోంట్ గివ్ వాట్ హీ వాంట్స్. ఈట్ టు ప్లీజ్ యువర్ సెల్ఫ్ బట్ డ్రెస్ టు ప్లీజ్ అదర్స్. అంటే నీకు ఏది కావాలో నీకు నచ్చింది నువ్వు తీసుకో లోపలికి, కానీ బయటికి మాత్రం డ్రెస్ అనేది కాస్త సమాజ యోగ్యమైనటువంటి, అంటే సమాజంలో కొంచెం ఆమోదయోగ్యమైనటువంటి బట్టలు ధరించాలని చెప్పడం అంతా కూడా. నా ఇష్టం అంటే వెళ్ళి అడవిలో ఉన్నానా, సో నలుగురిలో కలిసి వెళ్తున్నప్పుడు కాస్త సమాజంలో సభ్యతగా ఉండేటువంటి దుస్తులు ధరించాలి అని అర్థం. నెక్స్ట్, ఫాలెన్, పడిపోవు, విరిగి పడిపోవు. ఐ ఫెల్ ఓవర్ అండ్ కట్ మై నీ, నేను కింద పడి నా కాలు కొంచెం విరగొట్టుకున్నాను. ఐ ఫెల్ ఓవర్ అండ్ కట్ మై నీ. ఏ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఫెల్ డౌన్ డ్యూ టు సివియర్ సైక్లోన్. సివియర్ అంటే చాలా ఎక్కువ తీవ్రమైన తుఫానుకి చాలా చెట్లు పడిపోయాయి. దెన్ ఆల్ మై సజెషన్స్ ఫెల్ ఆన్ డెఫ్ ఇయర్స్ అంటే పెడచెవిని పెట్టడం, అంటే చెవిటి వాడు శంఖం ఊతున్నా ఉంటారు కదా, అలాగా నేను చేసిన సలహాలన్నీ కూడా, సజెషన్స్ అంటే సలహాలు, సజెషన్ అనొచ్చు, కానీ ఏడివిఏసి అడ్వైస్ ఉంటుంది కదా, అది కూడా సలహా, కానీ దీనికి అడ్వైసెస్ అనకూడదు, ప్లూరల్ ఫామ్ ఉండదు. సజెషన్కి పెట్టుకోవచ్చు. సజెషన్ అంటే ఒక సూచన అనుకోవచ్చు, అడ్వైస్ అంటే సలహా. సజెషన్ కన్నా కొంచెం పెద్ద తరహాలో ఉంటే కనుక అది అడ్వైస్ అవుతుంది. టెంపరీగా చెప్పేటువంటిది సజెషన్, కొంచెం లాంగ్ రన్లో ఇచ్చేది సలహా, అడ్వైస్ అవుతుంది. ఆ అడ్వైస్కి ప్లూరల్ ఫామ్ అడ్వైసెస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. చెప్పదలుచుకుంటే పీసెస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాలి, PIECES, పీసెస్ ఆఫ్ అడ్వైస్. ఇక్కడ నేను ఇచ్చిన సూచనలన్నీ కూడా పెడచెవిని పెట్టాడు, పట్టించుకోలేదు అని. దెన్ డూ డిడ్ డన్, చేయడం. గ్రేట్ మెన్ నాట్ ఓన్లీ టాక్ ఎలైక్ బట్ ఆల్సో డూ ఎలైక్. గొప్పవాళ్ళు మాటలోనే కాదు చేతల్లో కూడా అలాగే ఉంటారు, అంటే మాటలు చేతలు వేరువేరుగా ఉండవు, వాళ్ళు చెప్పిందే చేస్తారు. ఇన్ ఆర్ కంట్రీ ఓటింగ్ ఈజ్ డన్ బై సీక్రెట్ బ్యాలెట్. అంటే మన దేశంలో ఓటింగ్ అనేది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా చేయడం జరుగుతుంటుంది. సో ఇన్ ఆర్ కంట్రీ ఓటింగ్ ఈజ్ డన్ బై సీక్రెట్ బ్యాలెట్. వాట్ కెన్ యూ డూ టు మీ, దీని తెలుగు అర్థం ఏంటి అని అడిగాను అనుకోండి, వాట్ కెన్ యూ డూ టు మీ, ఎక్కువ మంది తప్పు చెప్పే అవకాశం ఉంటుంది. మిత్రమా మీరు నాకేం చేయగలుగుతారు అని అనుకుంటారు, కాదు. వాట్ కెన్ యూ డూ టు మీ అంటే నువ్వు నన్నేం చేయగలుగుతావు, ఇట్స్ ఛాలెంజ్. వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అంటే కనుక మిత్రమా నువ్వు నాకేం సహాయం చేయగలుగుతావు అని చెప్పడం. డూ ఫర్ మీ అంటే ఇట్స్ ఎ ఫేవర్, డూ టు మీ మీన్స్ ఇట్స్ ఏ ఛాలెంజ్. ఓకే, నువ్వు నన్నేం చేయగలుగుతావు. బెటర్ సఫర్ ఏ గ్రేట్ ఈవిల్ దాన్ డూ ఏ లిటిల్ వన్. బెటర్ సఫర్ ఏ గ్రేట్ ఈవిల్ అంటే ఈవిల్ అంటే చెడు, ఒక పెద్ద చెడు ఏదైనా వస్తే ఎదుర్కో, కానీ చిన్న చెడు కూడా ఇతరులకు చేయొద్దు. దాన్ డూ ఏ లిటిల్ వన్ అంటే మన నుంచి ఇతరులకు ఏమీ ఒక నష్టం జరగకూడదు, కీడు వాటిల్లకూడదు, హాని జరగకూడదు. మనకేదైనా వస్తే భరించేందుకు కావాల్సిన శక్తిని సంపాదించు, అంతేగాని వేరే వాళ్ళకి మాత్రం హాని చేయొద్దు. వాట్ షుడ్ బి డన్ కాన్ బి అండన్. వాట్ షుడ్ బి డన్ కాన్ బి అండన్ అంటే ఏదైతే అయిందో దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడం అనేది అవ్వదు. వాట్ షుడ్ బి డన్ కాన్ బి అండన్. చేస్తారు మళ్ళీ వెనక్కి రావాలంటే అవ్వదు, కానీ చేసే ముందు చూసుకున్నాను అని చెప్పడం. ఫర్గాట్ అని మర్చిపోవడం. హౌ కెన్ ఐ ఫర్గెట్ యువర్ టైమ్లీ హెల్ప్. టైమ్లీ హెల్ప్ అంటే సమయానికి చేసిన ఈ సహాయం నేను ఎలాగా మర్చిపోగలుగుతాను, నేను ఎప్పుడు మర్చిపోలేను. టైమ్లీ హెల్ప్. హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ వైల్ టాకింగ్ టు హర్. అతను ఆమెతో మాట్లాడుతూ తనే మర్చిపోతూ ఉంటాడు, మైమర్చిపోతూ ఉంటాడు అని చెప్పడం. కొంతమంది అంతే కదా, ఇతరులతో మాట్లాడుతూ అలాగా వేరే లోకాల్లో మైమర్చిపోతుంటారు. అలా గివెన్ ఇచ్చు. సో వీ హ్యావ్ టు గివ్ డ్యూ రిగార్డ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. మన రాజ్యాంగానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. డ్యూ అంటే కనుక ఇవ్వవలసిన. అందుకనే మనకు నో డ్యూ సర్టిఫికేట్ అంటారు ఇక్కడ. అంటే ఆ కాలేజ్లో కానీ ఆ స్కూల్లో కానీ నువ్వు ఇంకా కట్టాల్సింది ఏమీ లేదని నో డ్యూ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు మెయిన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. సో నో డ్యూ అంటే ఇవ్వాల్సిన. డ్యూ రిగార్డ్ అంటే మర్యాద. మన రాజ్యాంగానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువగా హ్యావ్ టు అనేది ఒక మోరల్ డ్యూటీకి వాడచ్చు. ఇంతకుముందు షుడ్ వాడాం కదా, షుడ్ టైప్లో. అంటే ఇది వీ షుడ్ గివ్ అనొచ్చు, వీ హ్యావ్ టు గివ్ అనొచ్చు. ఒకటి చేయాల్సి ఉంది, ఇలా ఉండాలి అని చెప్పేటప్పుడు హ్యావ్ టు ప్లస్ వి అని కూడా తరచుగా వాడుతుంటాం. ఇట్ ఈస్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఇట్ ఈస్ బెటర్ టు గివ్. కొన్ని సందర్భాలలో
రిసీవ్ తీసుకోవడం కన్నా ఇవ్వడంలో కూడా ఆనందం ఉంటుంది. గతంలో మాకు పాట ఉండేది, ఇచ్చుటలో ఉన్న హాయి తెలుసుకో మిత్రమా అన్నట్టు ఇచ్చుటలో కూడా హాయి ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్. నేను ఒక మంచి క్యారమ్ ప్లేయర్ని, కాలేజీలో విన్నర్ని. ఇప్పుడు నేను మా అక్కగారు అబ్బాయి గుడ్డవాడుతూ ఆడుతూ ఒక 2 బోర్డ్స్లో చకాచక అన్ని కాయిన్స్ వేసేసి నాతో ఏంటి ఓ అన్నాను అనుకోండి, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. కానీ కావాలని ఆ చేతిలో ఓడిపోయి ఇలా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఆ బుడ్డోడి పరిస్థితి చూడాలి. ఎగిరెగిరితూ చెప్తుంటా, మావయ్య నా చేతిలో ఓడిపోయాడు, కాలేజ్ టాపర్ అన్నావు చూసావా, నా చేతిలో అంటే అంత మొత్తం అక్క దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు అంతా కూడా. ఆ ఆనందం చూడండి ఫేస్లో అంత అందంగా ఉంటుంది. అది ఏదైనా కెమెరా పెట్టి చూసినా కూడా అంతగా ఆ కెమెరాకి చిక్కదేమో ఆనందం, అంత గొప్ప ఆనందం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో ఇవ్వడంలో కూడా ఉన్న ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. రుచి చూడబోయి అని చెప్తుంది అంతా కూడా. సో జాస్మిన్స్ గివ్ అఫ్ ఏ ఫ్రాగ్రెన్స్ స్మెల్. జాస్మిన్స్ అంటే మల్లెపూలు. గివ్ అఫ్ ఏ ఫ్రాగ్రెన్స్ స్మెల్. ఫ్రాగ్రెన్స్ అంటే కనుక మంచి సువాసన భరితమైనటువంటి దీన్ని ఇస్తూ ఉంటుంది, చక్కటి వాసన ఇస్తుంటుంది. గో వెన్ గాన్, వెళ్ళిపోవడం. డోంట్ గో బియాండ్ యువర్ లిమిట్స్. హద్దు మించి వెళ్ళదు మిత్రమా, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ గో బియాండ్ యువర్ లిమిట్స్. ట్రూ ప్రేయర్స్ నెవర్ గో అన్ఫుల్ఫిల్డ్. నిజమైన ప్రార్థనలు ఫలించకుండా ఉండవు. నిజమైన ప్రార్థన అంటే కనుక అక్కడ హృదయం ఉంచి చేయాల్సి ఉంటుంది. హృదయం అనే పుష్పాన్ని దేవుడి పాదాల దగ్గర సమర్పిస్తే అటువంటి ప్రార్థనలు ఫలించకుండా ఉండవు. సో ట్రూ ప్రేయర్స్ నెవర్ గో అన్ఫుల్ఫిల్డ్. హర్ థాట్స్ ఆల్వేస్ గో అగేన్స్ట్ మై ఇంటెన్షన్స్. ఇంటెన్షన్స్ అంటే అభిప్రాయాలు. ఆవిడ ఆలోచనలు ఎప్పుడు కూడా నా ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్తుంటాయి అంతా కూడా. ఆల్వేస్ ఎక్కువగా సింపుల్ ప్రజెంట్ వాడాల్సి ఉంటుంది. ఇది మూడోసారి అనుకున్నాం కదా కూడా. సో హర్ థాట్స్ ఆల్వేస్ గో అగేన్స్ట్ మై ఇంటెన్షన్స్. ఇంటెన్షన్స్ అంటే అభిప్రాయాలు. ఓకే, ఐ హ్యావ్ టు గో బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై సుపీరియర్. మా సుపీరియర్ చెప్పినట్టు నేను వినాల్సి ఉంటుంది, ఇలా వినాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది అంటే కనుక హ్యావ్ టు ప్లస్ V1 వాడాల్సి ఉంటుంది. క్లియర్? ఐ హ్యావ్ టు గో బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై సుపీరియర్. మా సుపీరియర్ చెప్పింది నేను వినాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. సీ సా సీన్. చూచు కనబడు కలయు. లైఫ్ ఈజ్ సీన్ హౌ యూ సీ ఇట్. జీవితం అనేది మనం ఎలా చూస్తే అలా కనబడుతుంటుంది. లైఫ్ ఈజ్ సీన్ హౌ వీ సీ ఇట్. సిచ్యువేషన్ ఒకటే ఉంటుంది కానీ ఒకళ్ళకి అది ఒకలా కనబడుతుంది, ఇంకొకళ్ళు ఒకలా ఉంటుంది. అక్కడ పర్సెప్షన్లో తేడా, అంటే వాళ్ళు గ్రహించడంలో తేడా ఉంటుంది అంతా కూడా, గ్రహించడంలో. కాబట్టి మనం కళ్ళకు ఎటువంటి కళ్ళజోడు పెట్టుకుంటే రంగద్దాల కళ్ళజోడు అలాంటి రంగులో కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన పాజిటివ్ ఎలా ఉంటే అలా ఉంటుంది, మన పర్సెప్షన్ ఎలా ఉంటే అలా ఉంటుంది. లైఫ్ ఈజ్ సీన్ హౌ వీ సీ ఇట్. హీ వాజ్ సీన్ అంటే ప్యాసివ్ వాయిస్ కదా సార్ అంటే కరెక్ట్. అది అంటే సీన్ అనేది V3, బీ ఫామ్ ఉంది రివర్స్. హీ వాజ్ సీన్ అంటే అతను చూశాడు కాదు, అతను చూడబడ్డాడు. అంటే అతను అందరి చేత చూడబడ్డాడు. ఏమని? హీ వాజ్ సీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ ద క్రైమ్. అంటే నేరం జరిగిన చోటు నుంచి అతను పారిపోతూ ఉండడం చూడబడ్డాడు అని లెక్క. అంటే ప్యాసివ్లో ఉంది, రివర్స్లో ఉంది అక్కడ. సో బీ వాజ్ బీన్, ఉండు అగు. బెటర్ బీ అలోన్ రేదర్ దాన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్స్. అంటే చెడ్డవాళ్ల స్నేహంతో ఉండే బదులు, చెడ్డ స్నేహితులతో ఉండే బదులు, చెడు స్నేహితులతో ఉండే బదులు మిత్రమా కావాలంటే నువ్వు ఒంటరిగా ఉండు. బెటర్ బీ అలోన్ రేదర్ దాన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్స్. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫేసింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ లైఫ్. జీవితంలో అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని ఫేస్ చేయడంలో భయపడద్దు. ఇక్కడ చూడండి, అఫ్రేడ్ ఆఫ్ పక్కన వస్తే ఇన్ఫార్మ్. సో డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫేసింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ లైఫ్. మరి ఇక్కడ లైఫ్ అనేది ఇన్ఫార్మ్ రాలేదు సార్ అంటే ఇది ఆర్డినరీ నౌన్ అన్న. ఆర్డినరీ నౌన్ రావచ్చు, లేదంటే ఇన్ఫార్మ్ రావచ్చు. క్లియర్? డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫేసింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ లైఫ్. డోంట్ ట్రై టు బీ వన్ ఇన్ ద క్రౌడ్. అంటే గుంపులో గోవిందలా ఉండద్దు. డోంట్ ట్రై టు బీ వన్ ఇన్ ద క్రౌడ్. మరి ఇందాక సార్ నలుగురితో ప్రయాణించున్నారు కదంటే అది కరెక్టే. ఇప్పుడు నలుగురు ఎటువైపు ప్రయాణిస్తున్నారు అటువైపు అనే దానిలో ఏంటంటే కనుక సమాజానికి తగిన విధంగా చెప్పడం. డోంట్ ట్రై టు బీ వన్ ఇన్ ద క్రౌడ్ అంటే ఒక ఆఫీస్లో కానీ క్లాస్ రూమ్లో కానీ ఒకటి తయారు చేసేటప్పుడు ఏదైనా ఒక ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ప్రయోగాలు చేయొచ్చు అని ఇక్కడ అంతా కూడా. అంటే ప్రతిదానికి కూడా ఫ్రెండ్స్ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అంటే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అని. అక్కడ మనకు రోడ్డు ప్రయాణంలో కూడా ఉంటుంది కదా, నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషం. అంటే సందర్భాన్ని బట్టి అప్లై చేసుకోవాలి, కానీ దాన్ని కావాలంటే ఒక నెగిటివ్ కూడా తీసుకొచ్చి మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. దాని ఉద్దేశం అది కాదు. ఎక్కడ అవసరమవుతుందో అక్కడ కొంచెం క్రియేటివ్గా ఉండు, ఎక్కడ నలుగురితో కలిసి రాదో అక్కడ నలుగురితో కలిసి వెళ్ళు అని చెప్పడం అనమాట ఇక్కడ. క్లియర్? సో లెట్ నేచర్ బి అవర్ టీచర్. ప్రకృతే మనకు ఒక గురువు అయ్యేలా చూద్దాము. అంటే ప్రకృతి మనకు అనేక రకాలుగా నేర్పించిన ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ భాషను మనం అర్థం చేసుకుంటూ జీవితంలో నడుస్తుంటే బాగుంటుంది చెప్పడం. లెట్ నేచర్ బి అవర్ టీచర్. వన్స్ వీ కీన్లీ అబ్జర్వ్ మదర్ నేచర్
డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ట్రైస్ ఇట్స్ బెస్ట్ టు టీచర్స్ మెనీ లెసన్స్. ఓకే, చాలా విషయాలు చెప్తూ ఉంటూ మనం కొంత గమనిస్తూ వెళ్తూ ఉండాల్సి ఉంటుంది. లెట్ నేచర్ బి అవర్ టీచర్. యామ్ వాస్ బీన్ ఉన్నాను, ఇవన్నీ బీ ఫార్మ్స్ అనమాట. ఐఎమ్ లిటిల్ ఓల్డర్ దాన్ యూ, మిత్రమని నీకన్నా కొంచెం పెద్దవాడిని. ఐఎమ్ లిటిల్ ఓల్డర్. హూ యామ్ ఐ టు డిసైడ్ యువర్ మ్యారేజ్, నీ ఇష్టం బాబు, నీ మ్యారేజ్ ఎవరు చేసుకుని చేసుకో, నేను ఎవరు నీకు చెప్పడానికి. హూ యామ్ ఐ టు డిసైడ్ యువర్ మ్యారేజ్. దెన్ ఈజ్ వాస్ బీన్ ఉన్నాడు ఉన్నది. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దేవుడు అన్ని చోట్ల ఉన్నారు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఇది లేరు అనేటువంటి బ్యాచ్ కూడా ఉంటుంది. అంటే నాస్తికులు అంటారు, దేవుడు నమ్మిన వాళ్ళని ఆస్తికులు అంటారు. క్లియర్, ఆస్తికులు నాస్తికులు అని మనం అథీస్ట్ అని 2 రకాల వర్గాలు ఉంటాయి. ఒకసారి యుఎస్లో ఒక స్వామీజీ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు చెప్పుకొచ్చారు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అనగానే అక్కడ ఆ గుంపులో ఉన్న కథను నో 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 ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్, గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. అక్కడ ఈజ్ ఇట్ క్లియర్, కమ్ హియర్ అన్నాడు. అక్కడ దాట్ జెంటిల్మెన్ కేమ్ అవుట్ టు ద డైస్. అఫ్ కోర్స్ దే హ్యాడ్ వన్ బ్లాక్ బోర్డ్ ఆల్సో. Then this particular speaker gave a piece of chalk to the person and asked him to write the same statement on the board, whatever he told. అంటే నువ్వు ఏమన్నా అది అక్కడ రాయినా అన్నారు. అక్కడ ఆయన రాసుకొచ్చారు. సో గాడ్ ఈజ్ నోవేర్ అని అక్కడ. అప్పుడు ఈ స్పీకర్ ఏం చేశారంటే ఒక పీస్ ఆఫ్ చాక్తో ఇలా ఒక చిన్న బ్రేక్ పెట్టారు. ఇప్పుడు చదువునాను అన్నారు. అక్కడ అంటే ఇలా చదవమన్నారు. ఏమైంది అది, గాడ్ ఈజ్ నౌ హియర్ అని ఉంది అక్కడ. ఓకేనా, ఎలుగు చెప్పు అన్నారు. అక్కడ గాడ్ ఈజ్ నౌ హియర్, ఇక్కడే ఉన్నారు అని అక్కడ. అంటే ఇది సరదాగా చేసినప్పటికి కూడాను దీని ఉన్న అంతరార్థం ఏంటంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉన్నారు అని చెప్పడం. సో మనం మొండిగా వాదించవచ్చు, లేరు లేరు అది అన్నట్టు అంతా కూడాను. ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకు ఆ అనుభవాలు వస్తుంటే తెలుస్తుంటాయి అంతా కూడాను. అయినా సరదాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి ఒక one student who is doing BTech final year wanted to go abroad to do MS. Actually it's not his wish, his father's wish. అంటే వాళ్ళ నాన్నగారు అతను కోరుతున్నారు, నన్ను తప్పనిసరిగా MS యూస్లో చేస్తే నాకు చాలా ఆనందం అని. అక్కడ దిస్ బాయ్ డ్యూరింగ్ హిస్ BTech ఇన్ ద కాలేజ్ డేస్ ఫెల్ ఇన్ లవ్ విత్ వన్ గర్ల్. అంటే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారనమాట. అక్కడ హీ ఇంట్రడ్యూస్ ది గర్ల్ టు హిస్ ఫాదర్. హిస్ ఫాదర్ సెడ్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, యూ కెన్ get married to the girl, but only thing is complete your MS in US. అది చేస్తే చాలు అన్నారు. అక్కడ సరే అతను కష్టపడ్డాడు, MS వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఓకే, ఇక జర్నీ స్టార్ట్ అయింది. డే అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కుర్వాడ్ వెళ్ళారు, ఫాదర్ వెళ్ళారు, అలాగే ఆ పర్టికులర్ గర్ల్ కూడా వెళ్ళిందనమాట, అమ్మాయి కూడా. ఆవిడ ఈ బీటెక్ స్టూడెంట్ విడిగా మాట్లాడుతూ, సో ఇప్పుడు వెళ్తున్నారు కదా, మళ్ళీ ఎప్పుడు 2 years తర్వాత వస్తారా, మధ్యలో 1 year తర్వాత వస్తారని మాట్లాడుతుంటే ఈ కుర్వాడు చెప్తున్నారు, మరి 1 or 2 years పట్టుద్ది కదా, మరి ఈ లోపు హౌ కెన్ ఐ లివ్ వితౌట్ యూ, సో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ హెయిర్ పిన్, జస్ట్ టు రిమెంబర్ యూ, ఐ వాంట్ టు టేక్ 1 or 2 objects ఫ్రమ్ యూ అని ఆ హెయిర్ పిన్ ఒకటి, అప్పుడు దాకా వాడి చేతిలో అలా 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 ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ఒకటి మహాప్రసాదం లాగా అవి తీసుకొని ఆయన మనవాడు అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సపరేట్ బాక్స్ కొని ఆ బాక్స్లో ఈ హెయిర్ పిన్, ఈ 2 days నుంచి ఉన్నటువంటి ఈ కర్చీఫ్ అందులో పెట్టుకున్నారు. 2 days నుంచి వాడుతున్న కర్చీఫ్ అందులో పెట్టుకున్నారు. ఇప్పుడు ఊహించుకొని చెప్పండి, ప్రతిరోజు ఏమవుద్ది, మార్నింగ్ లేవగానే ఆ హెయిర్ పిన్ చూడడం, ఆ పర్టికులర్ హ్యాండ్ కర్చీఫ్ చూడడం. ఇప్పుడు అందులో ఆయనకి కనబడుతుంది హెయిర్ పిన్నా హ్యాండ్ కర్చీఫా? కాదు కాదు, ఆబ్జెక్ట్స్లో దాగి ఉన్న వాళ్ళ కదా కనబడుతున్నారు అనమాట ఇక్కడ. మరి అలాగే ఇక్కడ విషయం ఏంటంటే కనుక, ఆఫ్టర్ ఆల్ ఒక హెయిర్ పిన్ హ్యాండ్ కర్చీఫ్ మీరు వ్యక్తిని చూస్తున్నప్పుడు నేను భగవంతుడు చూడాను అన్ని చోట్ల అని ప్రశ్నిస్తాను అనమాట అంతా కూడాను. అంటే ఆ స్పీకర్ చెప్తున్నారు కదా, మీరు కొన్ని వస్తువులు చూసినప్పుడు సర్వాంతర్యమైన భగవంతుని నేను చూడలేనా, నేను అన్నింటిలో చూడగలుగుతాను అని చెప్పొస్తాను అనమాట అంతా కూడాను. అలాగా గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. స్పీచ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్. అంటే స్పీచ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్. అంటే మన ఆలోచనలకు ముందు, అంటే మన మాటకు ముందు వచ్చేదే ఆలోచన. స్పీచ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్. అంటే మన ఆలోచన ప్రతిరూపం మన వాక్కు. అందుకని ఏమంటారంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అంటే మన ఫేస్ నుంచి కనబడే ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మన మాట నుంచి వచ్చేదంతా కూడా ఈజీగా పట్టేయచ్చు అని చెప్పడం. సో ఆర్ వర్ బీన్ ఉన్నారు, దే వర్ నాట్ బిజీ దెన్. అప్పుడు వాళ్ళు పెద్ద బిజీగా అయితే ఏమీ లేరు, దే వర్ నాట్ బిజీ దెన్.
ఐస్ ఆర్ గేట్వేస్ టు ద మైండ్. ఇప్పుడు అనుకున్నాం కదా, ఐస్ ఆర్ ద గేట్వేస్ టు ద మైండ్. అఫ్ కోర్స్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కళ్ళు అనేవి మన మైండ్కి ఒక గేట్స్ లాంటివి. అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కనబడుతుంటాయి. అంటే కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, విసుగు వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ కనబడుతుంటాయి. సో దెర్ ఆర్ 108 ఉపనిషత్స్. ఉపనిషత్స్ మనకు 108 పైన ఉన్నాయి అని చెప్పడం. ఉపనిషత్ అంటే ఉప అంటే కనుక దగ్గరగా, అంటే గురువుకి దగ్గరగా ఉండి నేర్చుకునేదే అంతా కూడా, అతని సమక్షంలో నేర్చుకుంటూ వెళ్ళడం అన్నట్లు. అందులో నాకు పూర్తిగా తెలియదు, పేర్లు మాత్రమే తెలుసు. కొట్టండు ప్రశ్నోపనిషత్ అంటారు, అంటే ప్రశ్నల ద్వారా గురువుగా నుంచి నేర్చుకోవడం అంతా కూడాను. ఈ ప్రాసెస్లో ఏంటంటే కనుక అసలు ముందు ఎలా ప్రశ్నించాలి అనేది తెలిసి వస్తుంది అంతా కూడాను. అలాగే ప్రశ్న పరిప్రశ్న అంటే తేడా ఏంటి తెలిసి వస్తుంది అంతా కూడాను. అంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలియడానికి ఎప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ చాలా మంచిది ఎప్పుడు కూడాను. అలా ప్రశ్నోపనిషత్తులో అలా ఉండేటువంటిది అని చెప్తారు అంతాను. ఓవర్టేక్, ఓవర్టేక్ అని అధిగమించు. ఇట్ ఈస్ డేంజరస్ టు ఓవర్టేక్ అని బెండ్. బెండ్ చోట ఫాస్ట్గా వెళ్ళడం అనేది కొంచెం ప్రమాదకరం అవుతుంటుంది. ఇట్ ఈస్ డేంజరస్. డేంజరస్ ఓఎస్ కదండి, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ డేంజరస్. మీకు ఒక 60% ఆఫ్ ద అడ్జెక్టివ్స్ యూజ్ అలాంగ్ విత్ ద బీ ఫామ్తో వాడతాం. ఇట్ ఈస్ డేంజరస్ కదా, ఇట్ ఈస్ డేంజరస్. వర్రీ అండ్ యాంగర్ షుడ్ నాట్ ఓవర్టేక్ అస్. వర్రీ అండ్ యాంగర్ అంటే చింత మరియు కోపం, అది మనల్ని దాటి వెళ్ళకూడదు. మన చెప్పు చేతులు మన చేతిలో ఉంటే ఇట్స్ గుడ్ థింగ్ అన్నట్టు. అది దాటి వచ్చి మన నెత్తి మీద కూర్చుంటే మనం అవుట్ అన్నట్టు. క్లియర్? సో అందుకని చింత ఇది మనం కంట్రోల్ చేస్తే ఇట్స్ గుడ్. అది కంట్రోల్ చేయలేకపోతే అది ఇది అవ్వచ్చు. ఏంటది? చితి. ఒకతను చింత చితి రెండింటికి పోలుస్తున్నారనమాట. ఇక్కడ చితి అనేది చనిపోయినటువంటి ఒక శరీరాన్ని కాలుస్తుంది. చింత అనేది బతుకున్న శరీరాన్ని కాలుస్తుంది. చితి అనే జీవితంలో ఒకసారి వస్తుంది, చివరికి పెట్టేది. చింత అనేది ఎప్పుడు వచ్చినా కాలుస్తుంటుంది అంతా కూడా కదా. బట్ చింత చితి. చింత అంటే వరి, చితి అంటే ఫ్యూనరల్ ఫైర్, చనిపోయినప్పుడు డెడ్ బాడీకి పెడతారు కదా, దాన్ని చితి అంటారు. ఇప్పుడు చాలామంది మన రాబోయే విద్యార్థులకు, వస్తున్న విద్యార్థులకు తెలుగు అంతగా రావడం లేదు. చితి అంటే కనుక చనిపోయినప్పుడు శవానికి పెట్టేటువంటి ఆ మంటను చితి అంటారు. సో అప్సెట్ తలకిందులకు నిరాశపరచు. టూ మచ్ కన్జంప్షన్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్ అప్సెట్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటే కనుక అది మన జీర్ణశక్తిని, డైజెస్ట్ సిస్టమ్ని పాడు చేస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ఆయిల్ తీసుకోవద్దు అని చెప్పడం. స్ట్రాంగ్ విండ్ అప్సెట్ ద బోట్. అంటే చాలా ఎక్కువ గాలి వస్తుంటే కనుక అది బోట్ని అటు ఇటు తిప్పేస్తుంటుంది అంతా కూడా, దాన్ని ఇబ్బందులు పెడుతూ తలకిందులు చేస్తుంటుంది. అన్ఫోర్సీన్ అంటే ఊహించినటువంటి, అంటే అనుకోకుండా వచ్చినటువంటి. అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ అప్సెట్ ఆల్ అవర్ ప్లాన్స్. అంటే అనుకోకుండా వచ్చిన కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు మన ప్రణాళికలని తలకిందులు చేస్తుంటుంది. మనం ఒకటంటే అది ఇంకోటిలో చేస్తూ ఉంటుంది. అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ అప్సెట్ అవర్ ప్లాన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో చాలామంది చాలా అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా అటు ఇటు అవడం జరిగింది. అలాగే ప్రస్తుతం వరదలమయం కదా ఇది, విజయవాడలో మనకు. సో వినాయక చవితి చాలా గ్రాండ్గా చేయాలి, ఇలా చేయాలి, లేకపోతే ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అప్సెట్ అవుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. బిడ్ బేడ్ బిడెన్. బిడ్ ఉంటుంది, బేడ్ బిడెన్. సో ఒకటి బిడ్ అంటే కనుక బిడ్డింగ్ అంటాం కదా, వేరంలో పాట పాడడం. ఇంకోటి వచ్చేసి బేడ్ బిడెన్ అంటే ఏదైనా వెళ్ళిపోయేటప్పుడు ఇలా బై చెప్పడం అంతా కూడా. చాలామంది సెలబ్రిటీస్ చూస్తుంటారు కదా, మనకు ఏరోప్లేన్లో ఎక్కుతూ అందరికీ ఇలా చేయబుతుంటారు. అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే ఇంకెవరైనా ఫిల్మ్ యాక్టర్ కానీ, లేకపోతే విరాట్ కోహ్లీ క్రికెటర్స్ కానీ ఇట్లాగా. అలా చెప్పడానికి కూడా వీడుకోలు సమయంలో బై చెప్పడానికి వాడతారు. అలాగే ఆజ్ఞాపించినదని కూడా వాడతారు. ఇక్కడ 3 రకాల అర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వేలంలో పాట పాడడం, ఆజ్ఞాపించడం, ఇంకోటి బై చెప్పడం. ఐ బేడ్ హిమ్ కీప్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు నువ్వు మాట్లాడు కూర్చో అని నేను అతని ఆజ్ఞాపించాను. ఐ బేడ్ హిమ్ కీప్ క్వైట్. ఐ బేడ్ హిమ్ గుడ్ బై ఎట్ ద ఎయిర్పోర్ట్లో గుడ్ బై చెప్తూ నేను వెళ్ళిపోయాను అని చెప్పడం. షీ వేవ్డ్ హర్ హ్యాండ్ బిడింగ్ గుడ్ బై. అందరికీ ఆవిడ ఇలాగా గుడ్ బై చెప్తూ వెళ్ళిపోయారు. సో మెనీ ఫారెన్ కంపెనీస్ హ్యావ్ బిడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద న్యూ క్యాపిటల్. అంటే న్యూ క్యాపిటల్ కట్టడానికి బోల్డ్ అనే కంపెనీస్ ముందుకు వచ్చాయి. మెనీ ఫారెన్ కంపెనీస్, మరి లోకల్ కూడా కాదు, లైక్ అవర్ అమరావతిని కట్టడానికి ఆ టైంలో సింగపూర్, ఇంకా కొన్ని చాలా ముందుకు వచ్చాయి. మెనీ ఫారెన్ కంపెనీస్ హ్యావ్ బిడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్యాపిటల్. బర్స్ట్. ఇది బరస్ట్ అనకూడదు, చెప్పుకున్నాం. ఆర్ పక్కన ఎప్పుడు కాన్సెప్ట్ వచ్చినా ఆర్ సైలెంట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ప్లస్ ఎస్ కాన్సనెంట్, ఆర్ సైలెంట్. బర్స్ట్ పగలుగొట్టు, తెగిపోవు, ప్రేలు పగిలిపోవడం. ద కింగ్ బర్స్ట్ ఇంటూ లవ్ లాఫ్టర్. రాజుగారు ఉన్నటువంటి అని గట్టిగా నవ్వేశారు. ద కింగ్ బర్స్ట్ ఇంటూ ఏ లవ్ లాఫ్టర్. ఏదైనా ఒకటి ఇలాగా ఒక యాక్షన్లోకి అయితే కనుక బర్స్ట్ ఇంటూ వాడాలి. బర్స్ట్ ఇంటూ ఏ లవ్ లాఫ్టర్, బర్స్ట్ ఇంటూ టీయర్స్. అంటే ఆవిడ
కన్నీరు పర్యంతమైంది, అంటే గట్టిగా ఏడ్చేసింది పాపం. షీ బర్స్ట్ ఇన్ టు టీయర్స్ ఎట్ ద సైట్ ఆఫ్ అ డిసీజ్డ్ ఫాదర్. డిసీజ్డ్ ఫాదర్ అంటే తప్పుగా అనుకుంటారు చాలామంది, జబ్బును పడ్డా అనుకుంటారు, కాదు, మరణించిన అంటే చనిపోయిన వాళ్ళ నాన్నగారిని చూసి పాపం ఆవిడ చాలా చాలా బాధపడ్డారు అని అక్కడ అంతా కూడా. ఓకే, డిఏసిఏఎస్సిడి డిసీజ్డ్ అంటే మరణించిన, డిసీజ్ డిఐఎస్సిఎస్సిడి అంటే కనుక వ్యాధి అని వస్తుంది అంతా కూడా. క్లియర్, అక్కడ చెక్ చేసుకోండి. ఇది సిఏఎస్సిడి, ఇది ఎస్సిఏఎస్సిడి అవుతుంది. ఓకే, సో ఫైర్ ఫైటర్స్ బర్స్ట్ ద డోర్ ఓపెన్ అండ్ రెస్క్యూడ్ ద స్టాండర్డ్ పీపుల్. స్టాండర్డ్ అంటే కనుక చిక్కుకుపోయిన వాళ్ళని, చిక్కుకుపోయినా లేకపోతే ఒంటరిగా మిగిలిపోయినా. సో ఫైర్ ఫైటర్స్ అగ్నిమాపక దళం వాళ్ళు ఆ డోర్ ఓపెన్ చేసి అందులో చిక్కుపోయిన వాళ్ళని కాపాడారు. ద రివర్ బర్స్ట్ ఇట్స్ బ్యాంక్స్ అండ్ ఫ్లడెడ్ నియర్ విలేజెస్. అంటే ఆ నది కట్టలు తెగిపోయి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడాను ముంచేసింది, అన్ని గ్రామాలకు కూడా ముంచేసింది. క్యాస్ట్ సిఏఎస్టీ, క్యాస్ట్ అంటే విసురు, పాత్ర పోషించు, ఓటు వేయు, 3 రకాల అర్థాలు ఉంటాయి. ఎన్టీఆర్ క్యాస్ట్ హిస్ రోల్స్ ఎఫిషియెంట్లీ ఇన్ మెనీ గుడ్ ఫిల్మ్స్. అనేక మంచి సినిమాల్లో ఎన్టీ రామారావు గారు మంచి పాత్రలు పోషించారు. అంటే రాముడుగా, కృష్ణుడుగా, రావణుడుగా, దుర్యోధనుడుగా అనేక రకరకాల పాత్రలు ఆయన పోషించారు. ఎన్టీఆర్ క్యాస్ట్ హిస్ రోల్స్. ద హంటర్ క్యాస్ట్ నెట్ టు క్యాచ్ బర్డ్స్. పక్కన ఎప్పుడు వచ్చినా వివరణ రావాలి. అంటే ఈ హంటర్ అంటే ఆ వేటగాడు ఇలాగా ఒక వల విసిరాడు, క్యాస్ట్ నెట్ అంటే విసిరడం, దేనికి? టు క్యాచ్ బర్డ్స్ పట్టుకోవడానికి. ద డివోటీస్ క్యాస్ట్ ద కాయిన్స్ ఇన్ టు ద సాక్రెడ్ రివర్. సాక్రెడ్ అంటే పవిత్రమైన నదీ జలాల్లో ఏదైనా ట్రైన్ వెళ్తున్నా మనకు భక్తులు ఏం చేస్తుంటే కాయిన్స్ తీసుకుని వేస్తుంటారు అంతా కూడా. ఏంటి ఆచారాలు అంటే, ఆచారాలు అనేవి మన మంచి కోసం పెట్టినవే, కానీ దాని వెనకాలంటే రీజన్ తెలుసుకుంటే అది ఇప్పుడు పాటించవచ్చా లేదంటే పాటించకూడదా, అవుట్డేటెడా కాదు తెలిసి వస్తుంటుంది. అది తెలుసుకోకుండా కొట్టిపారడం అనేది ఒక విధంగా ఫూలిష్నెస్ అవుతుంది. ఇంతకీ ఎందుకు కాయిన్స్ వేసేవాళ్ళంటే, ఇంతకు ముందు రోజుల్లో మనకు గతంలో కాపర్ కాయిన్స్ ఉండేవంతా కూడా. కాపర్ అనేది, రాగి అనేది, దాంతో సమ్మిళితమైనటువంటి వాటర్ మనకు శరీరానికి మంచిది. అందుకని ఇప్పుడు చూడండి, డాక్టర్ కాపర్ అని వాటర్ బాటిల్స్ వస్తున్నాయి. పెద్దవాళ్ళ ఇంట్లో ఈ రాగి చెంబులు నీళ్ళు పెట్టుకొని తాగుతుంటారు. ఒక టెంపుల్కి వెళ్తే గుడిలో మనకు తీర్థం ఈ రాగి పాత్రలు ఇస్తుంటారు. అంటే రాగితో మిళితమైనటువంటి దాన్ని కలిసి దాంతో వచ్చిన వాటర్ అనేది మంచిది ఆరోగ్యానికి. అందుకని పూర్వకాలంలో రాగి కాయిన్స్ చేసేవాళ్ళు కాబట్టి, నదికి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు కాబట్టి, ఆ నది అంతా కూడా ప్రక్షాళన అవ్వచ్చు, లేకపోతే మంచిగా ఉండాలని ఆ కాయిన్స్ వేస్తుంటారు అంతా కూడా. రాగి శుద్ధి అంటే జలశుద్ధి జరుగుతుంటుంది దానికోసం. ద డివోటీస్ క్యాస్ట్ ద కాయిన్స్ ఇన్ టు ద సాక్రెడ్ రివర్. ఇప్పుడు అవసరం లేదంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే రాగి కాయిన్స్ ఇప్పుడు వాడట్లేదు కదా మనం. వీఆర్ నాట్ యూజింగ్ కాపర్ కాయిన్స్ నవ్ డేస్, సో యూ నీడ్ నాట్ త్రో కాయిన్స్ ఇన్ టు రివర్ నౌ. ఎవ్రీ సిటిజన్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాస్టింగ్ ఓట్. ఆఫ్ వస్తే పక్కన ఇన్ఫామ్ రావాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు యొక్క విలువను తెలుసుకోవాలి, తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకోవాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాస్టింగ్ ఓట్. కాస్ట్ ఖరీదగు, వెలకట్టు, బలి తీసుకును, నష్టం కలిగించు. సో కాస్ట్ అనేది నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇక్కడ వర్బ్ ఇది. దట్ వన్ మిస్టేక్ ఆల్మోస్ట్ కాస్ట్ హిస్ లైఫ్. కాస్ట్ హిమ్ హిస్ లైఫ్. ఒక్క తప్పే అతడి జీవితాన్ని బలి కొన్నది, అతని జీవితాన్ని తీసుకుంది. సో హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్, దీన్ని వెలంత నాన్న అని చెప్పడం. అంటే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు, కానీ మరి లెంగ్త్ పెరిగిపోతుంటుంది. మనం మినిమం ఒక 30 minutesలో 25 words కంప్లీట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళ్తున్నాం. సో హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్ అంటే దీని ధర ఎంత అంటే స్పష్టంగా చెప్పుకుంటాం, కానీ కొన్ని చోట్ల యాడెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇచ్చే కొంది కూడా అది 40 నిమిషాలు 50 నిమిషాలు వెళ్ళిపోతుంటుంది. సో ద ర్యాష్ డ్రైవింగ్ ఆఫ్ ద డ్రైవర్ కాస్ట్ ద లైవ్స్ ఆఫ్ 20 passengers. అంత ఫాస్ట్గా అతను డ్రైవ్ చేయడం అనేది 20 మంది జీవితాలని బలి కొన్నది. హిట్ కొట్టు, ఢీ కొట్టు, తగులు, కొట్టుకును, నష్టపోవు. బాక్సర్ షుడ్ నాట్ హిట్ బిలో ద వేస్ట్ అంటే ఇది, అంటే ఈ పొట్ట కింద, నడుము కిందకి కొట్టకూడదు బాక్సింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడాను. వేస్ట్ అంటే నడుము. ద బాక్సర్ షుడ్ నాట్ హిట్, ఇక్కడ షుడ్ నాట్ అనేది ఒక సలహా ఇవ్వడానికి అంతా కూడాను, ఒక సలహా. ఓకే, దెన్ ఏమది నడుము, వేస్ట్ అంటే కనుక. సో ద టౌన్ వాజ్ హిట్ బై బాంబ్ లాస్ట్ నైట్. నేను రాత్రి ఆ టౌన్ అంతా కూడా బాంబులతో దద్దరిల్లిపోయింది. బాంబ్ ఇక్కడ వాస్ హిట్, ఇది ప్యాసివ్లో ఉంది. హిట్ అంటే ఇక్కడ ఇది V3 అవుతుంది. ఓకే, ఇది మనం ఇండియన్స్ ఎక్కువగా బాంబ్ బీ సైలెంట్ చేయం, కానీ ఫారినర్స్ ఎం పక్కన బీ వస్తే కనుక బీని సైలెంట్ చేస్తారు. ల్యామ్, బాంబ్, టూమ్ ఇట్లా ఎక్కువగా. ఇక్కడ మనం కూమ్ అంటాం, వాళ్ళు కూమ్ అంటారు అక్కడ. ఓకే, ద థీఫ్ హిట్ హిమ్ ఆన్ ద హెడ్ విత్ ఎ రాడ్. ఒక రాడ్ తీసుకున్న దొంగ అతని నెత్తి మీద బాదాడు.
నిట్ 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 అల్లు అల్లికి పని చేయడం నిట్. షీ ఈస్ నిట్టింగ్ ఏ స్వెటర్ ఫర్ ద బేబీ టు బీ బోర్న్ అంటే పుట్టబోతున్న బేబీకి ముందే ఆవిడ స్వెటర్ అల్లుతున్నారు. షీ ఈస్ నిట్టింగ్ ఏ స్వెటర్ ఫర్ ద బేబీ టు బీ బోర్న్. సొసైటీ ఈజ్ నిట్ టుగెదర్ బై సర్టన్ కామన్లీ యాక్సెప్టెడ్ బిలీవ్స్. సమాజం అనేది అందరూ ఆమోదించిన కొన్ని నమ్మకాలతో ముందుకు వెళుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. ద బోన్ ఫెయిల్ టు నిట్ ప్రాపర్లీ అంటే ఆ ఇరిగిన బోన్ మళ్ళీ అతుక్కోవడంలో పాపం ప్రాపర్గా అతుక్కోలేదు, ఫెయిల్ అయింది. లెట్ 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 అనుమతి ఇచ్చు, అద్దెకిచ్చు, ఇచ్చు. అందుకని మనకు టు లెట్ అంటాం అంటే అదేంటి అద్దెకి ఇవ్వడానికి అన్నట్టు టు లెట్. సో ద బర్డ్ వాంట్స్ టు బీ లెట్ అవుట్. ద బర్డ్ వాంట్స్ టు బీ లెట్ అవుట్ అంటే ఆ బర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. టు బీ లెట్ అవుట్ అంటే ఎవరైనా దాన్ని వదిలితే బాగుంటుంది, అలా వెళ్ళిపోతుంది హ్యాపీగా, ఇక్కడ వదలబడాలని కోరుకుంటుంది. అంటే ఒక పంజరంలో దీనిలో పెడతారు కదా, అది తీసేస్తే బాగుంటుందని కోరుకుంటుంది. దే డిసైడెడ్ టు లెట్ అవుట్ ద ఆఫీస్ ఎట్ లో రెంట్స్. ఎవరు తొందరగా అద్దెకి రాకపోవడంతో వాళ్ళు ఆఫీస్కి కొంచెం తక్కువ రెంట్కి ఇచ్చేద్దామా, ఎట్ లోరెంట్స్కి ఇచ్చేద్దామా అని వాళ్ళు భావిస్తున్నారు, అనుకుంటున్నారు, నిశ్చయించారు. షీ న్యూ ద ఇన్ఫర్మేషన్ బట్ డిడ్ నాట్ లెట్ ఆన్. లెట్ ఆన్ అంటే బయటికి పొక్కడం, బయటకు చెప్పడం. ఆవిడకి తెలుసు సమాచారం అయినా సరే బయటికి పొక్కనివ్వలేదు. డిడ్ నాట్ లెట్ ఆన్ బయటికి రానివ్వలేదు. ద ఎక్సెస్ వాటర్ ఈజ్ లెట్ ఇన్ టు ద సీ అంటే ఎక్కువైపోయిన ఆ నీళ్ళంతా కూడా సముద్రంలోకి వదిలివేయబడ్డది. ఈజ్ లెట్ ఇక్కడ లెట్ V3 అవుతుంది, బీ ఫామ్ పక్కన కాబట్టి ఇది ప్యాసివ్ అవుతుంది. సో ద ఎక్సెస్ వాటర్ ఈజ్ లెట్ ఇన్ టు ద సీ ఎక్కువైపోయిన నీళ్ళని కూడా సముద్రంలోకి వదలబడ్డాయి చెప్పడం. లెట్ అంటే తెలియచేయడం, బయటికి పొక్కనివ్వడం. క్విట్ 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 ఆపివేయు, మానివేయు, వదిలిపెట్టు, వెళ్ళిపోవు. హీ హ్యాస్ టు క్విట్ స్మోకింగ్ ఇఫ్ హీ వాంట్స్ టు బీ హెల్తీ. ఆయన ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కనుక హ్యాస్ టు క్విట్ అంటే వదిలివేయాలి. హీ షుడ్ క్విట్. హ్యాస్ టుకి ఈక్వల్గా మీరు షుడ్ పెట్టుకోవచ్చు. హీ షుడ్ క్విట్. ఓకే, స్మోకింగ్ వదిలేయాల్సి ఉంటుంది. ఇఫ్ హీ వాంట్స్ టు బీ హెల్తీ, ఆయన ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం స్మోకింగ్ వదిలేయాల్సిందేను. దే క్విట్ ద వర్క్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ 5 ఇన్ ద ఈవినింగ్ స్ట్రోక్ 5 అంటే ఇక్కడ ఆ గంట గడియారం టాంగ్ అని 5 కొట్టంగానే ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. దే క్విట్ ద వర్క్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ 5 ఇన్ ద ఈవినింగ్. ద బ్రిటిష్ క్విట్ ఇండియా ఆన్ 15th August 1947 అంటే ఆ రోజున 15th August మనకు వాళ్ళు స్వతంత్రాన్ని ఇచ్చి బ్రిటిష్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. స్ప్లిట్ 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 విరుగు, చీలు, భిన్నాభిప్రాయాలకు చీల్చు. స్ప్లిట్. వీ కెన్ గెట్ ఇమ్మన్స్ ఎనర్జీ బై స్ప్లిట్టింగ్ అన్ ఆటమ్. ఒక ఆటమ్ని స్ప్లిట్ చేస్తే బోల్డ్ అంతా అణుశక్తి పుట్టుకొస్తుంటుంది. ఓకే, బై స్ప్లిట్టింగ్. బై కదా పక్కన చూడండి ఇంక్ ఫామ్ అంటే టూ పక్కన ఎప్పుడు V1 రావాలి, రిమైనింగ్ ప్రిపోజిషన్స్ పక్కన ఇంక్ ఫామ్ రావాల్సి ఉంటుంది. ఆర్డినరీ నౌన్ ఎప్పుడు వస్తుంది, ఆర్డినరీ నౌన్ కాకుండా వర్బ్ కంటెంట్ అయితే కనుక. ఇమ్మెన్స్ అంటే చాలా ఎక్కువ, చాలా పెద్దది, విస్తారమైన, బ్రహ్మాండమైన అంటే బోల్డ్ అంత శక్తి జనిస్తుంది అని చెప్పడం. షీ స్ప్లిట్ ద క్లాస్ ఇంటూ 4 groups. ఉన్న క్లాస్ని కూడా 4 గ్రూపులుగా విడగొట్టారు. సో వేరియస్ స్ప్లిట్స్ వీకెన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ. ఎంత యూనిటీ ఉన్నా కూడా అది అంటే గ్రూప్స్కి విడిపోతుంటే కనుక స్ప్లిట్ అయిపోతుంటుంది, బలహీనపడిపోతూ ఉంటుంది. వేరియస్ స్ప్లిట్స్ వీకెన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ. బర్న్ బర్ంట్ బర్ంట్ కాలిపోవు, తగలబడిపోవు, తగలబెట్టు, మాడిపోవు, మార్చు, మండించు, కాల్చుకొని ఇట్లా బర్న్ బర్న్ బర్ంట్. ద సూప్ ఈస్ హాట్, హలో డోంట్ బర్న్ యువర్ మౌత్. ఆ సూప్ చాలా వేడిగా ఉంది, తొందరగా తీసుకొని మూతి కాల్చుకోవద్దు. హీ గాట్ హిస్ ఫింగర్స్ బర్న్ బై ఇన్వెస్టింగ్ ఆల్ ద అమౌంట్ ఇన్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ డబ్బులన్నీ పెట్టైనా చేతులు కాల్చుకున్నాడు. హీ గాట్ హిస్ ఫింగర్స్ బర్న్ బై ఇన్వెస్టింగ్, బై పక్కన ఫామ్, బై ఇన్వెస్టింగ్ ఆల్ ద అమౌంట్ ఇన్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ డబ్బులు పెట్టి చేతులు కాల్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు అని అక్కడ. ఐ కెన్ స్మెల్ సంథింగ్ బర్నింగ్ ఇన్ ద కిచెన్. కిచెన్లో ఏదో కాలుతున్న వాసన వస్తుంది. ఐ కెన్ స్మెల్ సంథింగ్ బర్నింగ్ ఇన్ ద కిచెన్. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దీస్ 51 to 75 వర్డ్స్. సో ఇరెగ్యులర్ వొకాబులరీ ఇప్పటిదాకా మనం ఇది 3వ వీడియో చూస్తున్నాం. 1 to 25, 26 to 50, 51 to 75. దీనిలో ఇప్పటివరకు మనం కీ పాయింట్స్ కొంచెం చూద్దాం. కీ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ కొంచెం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, 2 పక్కన ఎప్పుడు వచ్చినా కూడా నౌన్ రావాలి, లేదంటే V1 రావాలి. 2 + నౌన్ ఆర్ 2 + V1. ఇది మీరు మరొకసారి వెరిఫై చేసుకోవాలంటే 15th వొకాబులరీ వర్డ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్, 16thలో ఫస్ట్ వన్, 21 to 32 అంటే తెలుసు కదా. ఆ వర్డ్ 30th వర్డ్లోకి వెళ్ళి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అంటే టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ ఉన్న వాళ్ళు చూడండి, మెటీరియల్ లేని వాళ్ళు వీడియో వెనక్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ తీసి ఆ నెంబర్ తీసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15thలో ఫస్ట్ ఎగ్జాంపుల్ కదా, అందుకని 15.1 ఇది 15th వర్డ్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ సారీ టు కీప్ యూ వెయిటింగ్. 2 పక్కన V1 వాడారు, టు కీప్ యూ, అదే ఎగ్జాంపుల్. సో టు లీవ్, 2 పక్కన V1, 16లో 1, 16.1 అన్నట్టు దాని అర్థం అనమాట ఇక్కడ. దెన్
ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, బై, ఫర్, ఫ్రమ్. వీటి పక్కన నౌన్ రావచ్చు, లేదంటే ఇంగ్ ఫామ్ రావచ్చు. నౌన్ ఆర్ ఇంగ్ ఫామ్. 11.1, 13.1, 40.5, 42.1 ఇంగ్ ఫామ్ వచ్చేవి. మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ was spent in caring example. Of becoming, he dreams of becoming. Fundamentals ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నాయో మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంటుంది ఫ్రెండ్స్. రైట్, స్టార్ట్ స్టాప్ వచ్చినప్పుడు ఎక్కువ ఇంగ్ ఫామ్ తీసుకోవచ్చు. స్టార్ట్ స్టాప్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఎగ్జాంపుల్స్ 16.4, 20.1 చూడండి. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ద నావెల్ వేర్ ఐ లెఫ్ట్ ఆఫ్ ఎస్టర్డే అన్నట్లాగా. సో షీ స్టార్టెడ్ వీపింగ్ అన్కంట్రోలబ్లీ, ఎవరు ఓదాల్సినందుకు కూడా ఏడుస్తున్నారు. దెన్ ఆఫ్టర్ బిఫోర్ వచ్చినా కూడా ఇంగ్ ఫామ్ పెట్టుకోవచ్చు, ఇంగ్ ఫామ్. ఎలాగా 25.1 థింక్ ఎ వైల్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిజన్. బిఫోర్ కమింగ్ హియర్ ఐ టాక్ టు మై ఫాదర్. ఆఫ్టర్ జాయినింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. ఇలా ఆఫ్టర్ బిఫోర్కి ఇంగ్ ఫామ్ ఈజీగా తీసుకోవచ్చు. హ్యావ్ టు ప్లస్ V1 అంటే ఏదైనా ఒకటి చేయాల్సి ఉంది అని చెప్పినప్పుడు హ్యావ్ టు ప్లస్ V1. ఇదే మనకు షుడ్ ప్లస్ V1 కూడా యూజ్ చేస్తుంటాం. సో ఇది మీకు 9.2, 25.2, 57.1 అంటే ఆ ఎగ్జాంపుల్స్లో కనబడుతుంటుంది చూడొచ్చు. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కెరియర్ అండ్ ఫార్మ్ ఫౌండేషన్స్ అంటే దృఢమైనటువంటి వాటిపైన మీ కెరియర్ నిలబడాల్సి ఉంటుంది అంటే ఫార్మ్ ఫౌండేషన్స్. సో ఇన్ దిస్ మ్యాటర్ ఐ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ గ్రేట్ ఆర్ట్స్. ఇట్లా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దెన్ నెక్స్ట్ మనం 76 to 100 నెక్స్ట్ వీడియో చూద్దాం. టిల్ దెన్ బాయ్. ప్లీజ్ be thorough with these vocabulary words. Okay, bye. Be thorough with these vocabulary words. Bye bye. We'll see you again in the next video.